జపాన్ రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైంది. వందల ఏళ్ల పురుషాధిక్య రాజకీయాలకు తెరదించుతూ మొట్టమొదటిసారిగా ఒక మహిళ ఆ దేశపు అత్యున్నత పీఠాన్ని అధిరోహించారు. జపాన్ ఐరన్ లేడీగా పేరుగాంచిన సనాయే తకైచి జపాన్ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. జపాన్ పార్లమెంట్లో జరిగిన ఓటింగ్లో సనాయే తకైచి 237 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ విజయంతో ఆమె జపాన్ దేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇది కేవలం ఒక రాజకీయ విజయం కాదు, జపాన్ సామాజిక రాజకీయ వ్యవస్థలో ఒక చారిత్రాత్మక మైలురాయి. సనాయే తకైచి ఒక బలమైన జాతీయవాద భావాలున్న నాయకురాలు. తన లక్ష్యం ఒకటేనని ఆమె స్పష్టం చేశారు. విడిపోయిన దేశాన్ని ఏకం చేసి అవిశ్రాంతంగా కృషి చేసి జపాన్ను తిరిగి ప్రపంచంలో ఒక బలమైన శక్తిగా నిలబెట్టడం. ఆమె విజయం జపాన్కే కాకుండా యావత్ ప్రపంచానికే ఒక ముఖ్యమైన సందేశాన్ని పంపింది. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, అత్యున్నత నాయకత్వ పదవులను కూడా అలంకరించగలరని మరోసారి నిరూపితమైంది. ఒక మహిళ ప్రధాని కావడం వల్ల జపాన్ విదేశాంగ విధానంలో, ముఖ్యంగా భారత్తో సంబంధాలలో ఎలాంటి మార్పులు రావచ్చని మీరు అనుకుంటున్నారు? ఈ చారిత్రాత్మక క్షణం గురించి మీ స్నేహితులతో పంచుకోండి మరియు మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో తెలియజేయండి.